పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్న ఈసీకి నాంపల్లి నియోజకవర్గంలోని బోగస్ ఓట్లు మాత్రం కనిపించడం లేదని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. నియోజకవర్గంలో 1,00,000 బోగస్ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కు అందజేశారని చెప్పారు. కానీ 40,000 ఓట్లను మాత్రమే తొలగించారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో ఎంఐఎం అడ్డాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఫిరోజ్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. मुझे एक मिनट ఇలా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాకు టోటల్ సపోర్ట్ లో వచ్చినాం. నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఈ మీటింగ్ అవుతుంది. మా మహేష్ బాబు గారు, ఇక్కడ మా పక్క ఉన్న రామ్ ప్రసాద్ గారు, మాలా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మా కే మహేష్ గారు, మా దుర్గా ప్రసాద్ గారు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అవుట్ రైట్ గా సపోర్ట్ లో వచ్చేసారు. ఏమని దళితులకు ఎవరైనా మేలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ లంగా దొంగ మాటలు ఈ ముఖ్యమంత్రి చేస్తాం, 3 ఎకరాలు ఇస్తాం అని లాస్ట్ దళిత్ బంధు మీద వచ్చినారు. నాంపల్లికి చూద్దాం స్పెసిఫిక్ గా ఎంత మందికి దళిత్ బంధు వచ్చింది. 10,000 ఫ్యామిలీ ఉంటది. ఇలా నాంపల్లిలో ఎంత మందికి వచ్చింది?